నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. 50వ సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. నాలా చట్టం రద్దు అంశం కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. 50వ సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. నాలా చట్టం రద్దు అంశం కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. నేడు ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, థ్యాంక్ యూ చక్రి. ఈ రోజున 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే కనుక రేపు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 9.51 లక్షల మందికి విడుదల చేయనున్నారు. అట్లాగే మనకి టీడీపీ ప్రధానంగా నిర్మాణకర్త అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా నీరుకొండ హిల్ ఏరియాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్న నారాయణ గారితో జరిగిన సమావేశంలో తీర్మానించడం కూడా జరిగింది. దీనిపైన కూడా ప్రత్యేకంగా ఒక అరగంట పాటు దీనిపైన కూడా సమావేశం కానున్నారు. అంటే టీడీపీకి ప్రధానకర్త అయిన టీడీపీ పార్టీ నిర్మాణకర్త అయిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మూలంగానే మరలా ఇప్పుడు టీడీపీ పార్టీ జాతీయ పార్టీకి ఎదిగింది. ఈయన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి, ఆ విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ చూసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి రాజధాని సమీపంలో నీరుకొండలో కొంత హిల్ ఏరియా ఉంది, ఆ హిల్ ఏరియాలో ఏర్పాటు చేయాలి. దీనికోసం ప్రత్యేకంగా 10 డిజైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ డిజైన్లు ఎలా ఏర్పాటు చేయాలి, ఎక్కడ నిర్మాణం చేపట్టాలన్న దానిపైన శిలాడియం సంస్థ ప్రధానంగా డిజైన్లు రూపొందించింది. అంటే చాలా ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి కనుక దానికి భూసేకరణతో పాటుగా భూమి ఏ ప్రాంతంలో ఉంటే కనుక మనకి భూమి పరీక్షలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. దీంతో పాటుగా రాజధానిలో నిర్మాణాలు చేపట్టేందుకు 20,494 ఎకరాలకు కూడా భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఉన్నారు. ఇప్పటికే భూ సమీకరణ విడతలుగా చేపట్టాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే దీన్ని భూసేకరణ ద్వారా చేపట్టాలా, పుల్లింగ్ ద్వారా చేపట్టాలా, ఎట్లాగా ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాలా, రైతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించాలి అన్న అంశం పైన కూడా ప్రధానంగా ఈ రోజు చర్చించినారు. ఇప్పటికే కొంతమంది రైతులకి గతంలో తీసుకున్న పూలింగ్ భూముల ద్వారా కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. మరలా ఇప్పుడు కొంత భూములు తీసుకుని ఉన్నారు. దీనికి కూడా ఒక స్పష్టంగా కేబినెట్ తో ఏపీ సీఎం చర్చించున్నారు. అలాగే 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలుపుతుంది. అంటే ఈ 4 కన్వెన్షన్ సెంటర్ల మధ్యనే ప్రధానంగా అమరావతి కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ నిర్మాణాలకు సంబంధించిన హై డెన్సిటీ జోన్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అంటే ఇది ఈ డెన్సిటీ జోన్ అంటే ఎక్కువ నిర్మాణాలను ఎక్కువగా చేపట్టేందుకు కూడా ఈ జోన్ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అట్లాగే అమరావతిలో అల్లూరి అమరజీవి స్మారక శిఖర చిహ్నాలు కూడా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపుతుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు ఇప్పటికే జరిగింది. నిన్న నారాయణ గారితో పాటుగా భూ సంస్థలకు కేటాయించిన ప్రతినిధులు కూడా నిన్న హాజరయ్యారు. నిర్మాణం త్వరలోనే అంటే 3 నెలల నుంచి 5 నెలల లోపల చేపడతామని 55 సంస్థలు సుముఖం కూడా తెలియజేశారు. అయితే దీనికి ప్రధానంగా నిర్మాణాలను చేపట్టిన నేపథ్యంలో కూడా ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదని, స్వచ్ఛందంగానే నిర్మాణాలు చేపట్టుకోవచ్చని, అభివృద్ధి పనులు సాగించాలని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు వారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే ఈ నెల 2వ తేదీ నుంచి కూడా సంవత్సరం జరిగిన పరిపాలన పైన కూడా ప్రజల్లోకి వెళ్లి తొలి ఏడాది సుపరిపాలన అంశం పైన కూడా
మనకి 26 జిల్లాల్లో ప్రతి ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళి ఆ ప్రజల వద్దకు వెళ్ళి పరిపాలన గురించి తెలుసుకోవాలని చెప్పేసి 28వ తేదీన అంటే జూన్ 28వ తేదీన జరిగిన సమీక్షా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా తెలియజేయడం కూడా జరిగింది. అందుకనే ప్రతి నియోజకవర్గంలో కూడా నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిందందుకు కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద ఉంది. దీని ఆధారంగానే కూడా మరలా ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నుంచి ఇప్పుడు వస్తున్న అర్జీలు ఏమిటి, దాన్ని మనం ఎలా పరిష్కరించాలి అన్నదానిపైన క్యాబినెట్ లో చర్చ జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అట్లాగే ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ప్రపంచంలోని అన్ని కంప్యూటర్ సంస్థలని అనుసంధానం చేస్తూ కూడా అత్యధిక టెక్నాలజీ ఏర్పాటు చేసేందుకు కూడా మనకి విజయవాడ అమరావతిలోనే ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికి జూన్ 30 తేదీన ఇక్కడ విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్లో కూడా దీనికి సదస్సు, దాంతోపాటుగా వర్క్ షాప్ను కూడా ఏర్పాటు చేశారు. పలు టెక్నికల్ సంస్థలు కూడా పెద్ద అంటే అంతర్జాతీయ జాతీయ సంస్థలు కూడా వచ్చి మేము పెట్టుబడి పెడతాం, ప్రపంచానికి ఎక్కడా లేని విధంగా కూడా అత్యాధునికమైన టెక్నాలజీని అందిస్తామని చెప్పేసి కూడా అత్యాధునికమైన టెక్నాలజీని కూడా అందించేందుకు కూడా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ ఏర్పాటు చేయన్నారు. దీన్ని అతి త్వరలోనే భూ కేటాయింపులు జరిపి నిర్మాణం చేపట్టాలి. దీని ద్వారా 7 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉద్యోగాల అవకాశాలు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. దీని ప్రధానంగానే చూసుకుంటే కనుక మనకి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలతో పాటుగా క్యాబినెట్ భేటీ అని ఉంది. అయితే కొందరు మంత్రులు కూడా మొన్న క్యాబినెట్ సబ్ కమిటీ జరిగింది. దీంట్లో చుక్కల భూముల్ని అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న భూములు కూడా వాటిని అక్కడి నుంచి రిలీజ్ చేయాలి, ఎప్పటి నుంచో ఈ భూముల్ని నమ్ముకున్న వారికి భూములు కేటాయించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిపైన కూడా పారదర్శకంగా వ్యవహరించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అని చెప్పేసి కూడా ఈ మంత్రివర్గంలో చర్చ జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి ఫస్ట్ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతోటి చంద్రబాబు ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా వాసు? ఖచ్చితంగా ఏదైతే ఈ 4 రోజుల నుంచి జరిగిన సమీక్షా సమావేశాలపైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఈ చర్చ కొనసాగించనున్నారు. ఇప్పటికే చూసుకుంటే కనుక ప్రజల్లోకి వెళ్లేందుకు అనేకమైన ఇబ్బందులు కార్యకర్తలు నాయకులు పడకుండా ప్రజలకి ఇప్పటివరకు మనం ఏం చేశాము, అమరావతి ద్వారా మనం ఎంత సాధించాము, ప్రజా సంక్షేమం కోసం తల్లివందనం కార్యక్రమం కానివ్వండి, అలాగే పిల్లలకి చదువుల కోసం కానివ్వండి, మనం ఎన్ని నిధులు విడుదల చేసామన్నది కూడా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి కూడా చెప్పారు. దీంతో భాగంగానే రేపు 9.51 లక్షల మందికి తల్లి వందనం విడుదల చేయనున్నారు. అనేక మంది బిడ్డలకు, చదువుకునే బిడ్డలకు కూడా ఈ తల్లికి వందనం ద్వారా కూడా మనకి ప్రత్యేకంగా వాళ్ళకి ఖాతాలకు డబ్బులు చేరనున్నాయి. దీంతోనే పాటుగా మరొక రకంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ 1 సంవత్సరం సుపరిపాలన పైన కూడా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఎలా పనిచేస్తున్నారు అని పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు కూడా చంద్రబాబు ఇప్పటికే తెప్పించుకున్నారు. దీని ద్వారా కూడా వారికి మరొకసారి క్యాబినెట్ అంటే ఈ క్యాబినెట్ సమావేశంలో మంత్రుల ద్వారా కూడా కింది స్థాయి ఎమ్మెల్యేలు కూడా దశ నిర్దేశం చేయనున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు చూసుకుంటే కనుక అమరావతి అభివృద్ధిని ఒకవైపు పయనం చేయటం, రెండోది నిరుద్యోగ సమస్య. ఇప్పటికే 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. దీంట్లో స్కిల్డ్ అన్స్కిల్డ్గా విభజించి ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ లాంటి కూడా అనేక సంస్థలు ఎల్ఎన్టీ వీటితో మిళితమై కూడా అనేక సంస్థలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. వీరి కోసం మనం ప్రత్యేకంగా ఎటువంటి జీవన వృత్తి కల్పించాలి, ఎటువంటి వారికి ఏ ఉద్యోగాలు ఇవ్వాలి, దీంతో పాటుగా టెక్నాలజీని అభివృద్ధి చెందితేనే మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిపైన కూడా కూలంకషంగా ఈ కేబినెట్ మంత్రులతో చర్చించున్నారు. అంటే ప్రజలకి ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ప్రజలకి ఇవ్వవలసిన మౌలిక సదుపాయాలతో పాటుగా అన్ని సదుపాయాలు కల్పించాలి. ఖచ్చితంగా ఎవరూ కూడా బద్దకించకుండా ప్రతి ఒక్క గడపకి వెళ్లి దీనిపైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. ఇప్పటికే మొన్న 28వ తేదీన సమీక్షా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఈ ప్రజల వద్దకు వెళ్లితేనే మీకు ఖచ్చితంగా మరొక 4 సంవత్సరాల్లో కూడా ఇటువంటి సుపరిపాలన మనం సాధించగలం, లేదా అమెరికా లాంటి ఆటపాటకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద వేటుపడే అవకాశం ఉంది, వారి మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం అని చెప్పేసి కూడా సునిశ్చితంగా ఎమ్మెల్యేలని మంత్రులకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొంతమేర ప్రజలకి ఇప్పటి నుంచో కార్యకర్తలుగా టీడీపీ కార్యకర్తలుగా ఉన్న వారికి కూడా ఈ ప్రజలకి వీరికి అనుసంధానం లేకపోవడం మూలంగా నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు, కొన్ని పథకాలు కానీ కార్యక్రమాలు కూడా ప్రజలకు నేరుగా చేరే పరిస్థితి లేదు. వీటన్నిటిని కూడా సమీక్షిస్తూ అట్లాగే ప్రభుత్వ అధికారులను కూడా వెంట తీసుకెళ్లి గడపకు వెళ్లి ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈ కేబినెట్ కమిటీ అనంతరం మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు దిశ నిర్దేశం చేయనున్నారు. ఒక ఇంతగా కూడా చంద్రబాబు నాయుడు అసహనాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవైపు మోడీ లాంటి ప్రముఖులు అంటే ప్రధానమంత్రులు వచ్చి మనకు అభివృద్ధి చెందాలని చెప్పేసి, ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మంత్రులు కానీ కనీసం ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీన్ని ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ అనంతరం వారితో పర్సనల్ గా చర్చించే అవకాశం ఉంది. చక్రి
రైట్, థ్యాంక్ యూ వాసు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ మైనారిటీ నేతల కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి కేసీఆర్, హరీష్ రావు హాజరు కానున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మైనారిటీ ఓట్లే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతుంది. 2 రోజుల ఇన్ఛార్జీలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ మైనారిటీ నేతల కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు హాజరు కానున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మైనారిటీ ఓట్లే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతుంది. 2 రోజుల్లో ఇన్ఛార్జీలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ మైనారిటీ నేతల కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మైనారిటీ ఓట్లే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ మైనారిటీ నేతల కీలక సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి మైనారిటీ నేతలతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు 1,00,000కు పైగా, అంటే 1,20,000 ఓట్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దానిలో భాగంగా మైనారిటీ ఓట్లు చాలా కీలకం కాబట్టి ఇంకోటి ఉప ఎన్నికని చాలా సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి సో నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే ఖచ్చితంగా దానికి ఎదుర్కొనేందుకు, ఖచ్చితంగా ఉప ఎన్నిక గెలిచి తీరేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా అన్ని డివిజన్లో మొత్తం 7 డివిజన్లు ఉంటాయి. డివిజన్ల వారీగా కూడా ఈ యొక్క సంతాప సభలు, మాగంటి గోపీనాథ్ సంతాప సభలు నిర్వహించారు. సో పెద్ద ఎత్తున ఆ యొక్క డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం కూడా చేశారు. అంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవాల్సిందని చెప్పేసి కూడా ఒక పట్టుదలతో ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఎందుకంటే లాస్య నందిత అకాల మరణం తర్వాత కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ సిట్టింగ్ స్థానం కోల్పోవడంతో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి కూడా సీరియస్ గా ఉంది. దానిలో భాగంగా ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మైనారిటీ వాళ్ళతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా హాజరవుతారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఈ మొత్తం 8 డివిజన్లు కాబట్టి 8 డివిజన్లకి ఇన్ఛార్జీలు కూడా ఈ రోజు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క మాజీ మంత్రి ని ఉండే ఆ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఈ యొక్క మన డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు దాదాపుగా ఫైనల్ అయింది. సో ఈ రోజు లేదా రేపు కూడా ఇన్ఛార్జీలు ఎవరు ఏంటి అనేది కూడా కేటీఆర్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఆ ఇన్ఛార్జీలు అందరూ కూడా 8 డివిజన్ లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చే దిశగా కృషి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలకు ఒక దిశానిర్దేశం చేసింది. దానిలో భాగంగా వారితో కూడా ఇప్పుడు మరోసారి భేటీ కేటీఆర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ దక్కించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. హైదరాబాద్ లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏదైతే ఉందో అభివృద్ధికి మళ్ళా మేము చేసినటువంటి అభివృద్ధిని గతంలో చూశారు కాబట్టి రానున్న రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టేందుకు ఈ ప్రజలు సిద్ధమవుతున్నారు అనేది ఒక సంకేతం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది. దానిలో భాగంగా
మైనారిటీ ఓట్లు చాలా కీలకం కాబట్టి, అంటే అభ్యర్థి ఎవరైనా తర్వాత చెప్తారంట కానీ, కాకపోతే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఆ మైనారిటీ ఓట్లు చాలా కీలకం కాబట్టి, సో వాళ్ళందరినీ కూడా మైనారిటీలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే విధంగా వారితో ఒక దిశానిర్దేశం చేసేందుకు కూడా మైనారిటీ నేతలతోటి మైనారిటీ కార్యకర్తలతోటి కూడా ఈ రోజు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వారితో సమావేశం కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు రేవంత్. నిన్న కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యూరియా సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు రేవంత్. నిన్న కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యూరియా సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలేలా అందిస్తారు. రాజు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజెపిగా కొనసాగుతుంది. ప్రధానంగా ఢిల్లీ పర్యటనతో పలువురు కేంద్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ వ్యవసాయ రైతాంగానికి ఎదురవుతున్నటువంటి ఎరువులు, అదేవిధంగా యూరియా కొరతకు సంబంధించి జేపీ నడ్డాతో నిన్న భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రధానంగా తెలంగాణ వాటాతో భాగంగానే 5 లక్షల మెట్రిక్ టన్ల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్ల మాత్రమే సరఫరా జరిగిందని, ఇతర తెలంగాణ రైతాంగం వేగవంతంగా ఈ వ్యవసాయ పనులు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ యూరియా కొరత ప్రధాన సమస్యగా ఉంది అనేది కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే పలు ప్రాజెక్టుల గురించి కూడా వివరించడం జరిగింది. దాదాపు అరగంట పాటు జేపీ నడ్డాతో భేటీ జరిగింది. అయితే ఈ సకాలంలో యూరియా సరఫరా చేస్తే కనుక తెలంగాణ రైతులకు మేలు చేసినట్లు అవుతుంది అనేది కూడా ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు ఏప్రిల్, జూన్ నెల మధ్యలోనే దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్ల యూరియా తెలంగాణకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే సరఫరా కేంద్రం చేసిందనేది సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వేగంగా ఈ యొక్క వ్యవసాయ పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా యూరియా కొరత వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరోవైపు కేంద్ర పారిశ్రామిక మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ తో కూడా భేటీ అయ్యారు. హైదరాబాద్ కు సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ, పారిశ్రామిక స్మార్ట్ సిటీకి మౌలిక సదుపాయాలు, నీటి, విద్యుత్, అదేవిధంగా రోడ్ల మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా కేంద్రం త్వరగా నిధులు విడుదల చేయాలనేది కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 596 కోట్లను విడుదల చేయాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి పీయూష్ గోయల్ ను కోరినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ కు సంబంధించి కూడా అటు వరంగల్ విమానాశ్రయానికి వేగవంతంగా ఈ యొక్క పనులు పూర్తి చేసేందుకు కూడా పలు అనుమతులతో పాటుగానే నిధులను కూడా సమకూర్చాలని కేంద్రం కోరినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఈ యొక్క ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం 12:30 తెలంగాణకు తిరిగి ప్రయాణం సీఎం రేవంత్ రెడ్డి కాబోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ప్రజాభవన్ లో జరగబోయేటటువంటి కృష్ణా నది జలాలను ఏపీ ఏ విధంగా తరలిస్తువేస్తుంది, అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి కూడా మేడిగడ్డకు సంబంధించి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చేటటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ఆయన భాగం కాబోతా ఉన్నారు. ఓవరాల్ గా ఢిల్లీ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి
పూర్తి చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా అధికారిక పర్యటనలో కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణ కావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా పలు ప్రాజెక్టులకు అనుమతులను కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.